ఎమ్మెల్యే నా భూమి కబ్జా చేశాడు, పోలీసుల దగ్గరికి పోయాను, ఎవరు పట్టించుకోవడం లేదు, నా భర్త స్థితిలో ఉన్నా. ఆ రోజు దుర్యోధనుడు దుశ్శాసనం ఉపయోగించుకొని నిండు సభలో ద్రౌపదికి ఎట్లయితే అన్యాయం చేశారో ఈ రోజు రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలందరికీ అన్యాయం చేసే పరిస్థితి వస్తున్నాడు. రేపు జరిగే ఎన్నికల్లో కౌరవవాద తప్పదు, ధర్మ పోరాటానికి ముందుకు పోతున్నాం. నేను ఒకే మాట చెప్పాను, ఈ సభ కౌరవ సభ, ఇక్కడ న్యాయం జరగదు, మళ్ళా క్షేత్రస్థాయికి పోతాను, ప్రజల్లో జయించి మళ్ళా గెలిచి ఈ సభను గౌరవ సభ చేసి గౌరవ సభకు వస్తానని చెప్పి బయట వచ్చాను. తమ్ముళ్ళు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు సిద్ధమా అని అడుగుతున్నా. ఇలాంటి ఎగ్జాంపుల్ చూసుకుంటే మేమందరం కూడా రాత్రిలో నిద్రపోని రాత్రులు. ఏంటి మాకి బాధ? దేనికోసం ఈ బాధ? ఏంటి మాకేం జరగదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. 2 సినిమాలు కాకపోతే 4 సినిమాలు చేసుకుంటాడు. నాకు అవసరమా ఇంత కష్టం అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఒక పట్టుదల, ఆ పట్టుదల ఏంటంటే 40 ఏళ్లు గౌరవించారు, ఆదరించారు. ఈరోజు మీరు కష్టాల్లో ఉన్నారు. మాలాంటి నాయకులు కూడా పారిపోతే దిక్కులేని రాష్ట్రంగా తయారవుతుందని ఎలాంటి పోరాటానికి ఆయన సిద్ధం, ఏం జరిగినా పర్వాలేదు అని ముందుకు పోయాం. తమ్ముళ్ళు, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారి పైన కేసులు పెట్టించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు అర్హత ఉందా అని అడుగుతున్నా. ఎందుకు కేసులు పెట్టించుకోవాలని అడుగుతున్నా. కడాన అవమానాలు. చిరంజీవి గారు కేంద్రం మెచ్చి ఆయన సినిమాల్లో చేసింది, కళామ తల్లికి చేసిన సేవలకి పద్మ విభూషణ్ ఇచ్చారు. అదే మరిగా మీరు చూస్తే డైరెక్టర్ రాజమౌళి బాహుబలి సినిమా తీశాడు, అందుకే ఆయనకు కూడా పద్మ విభూషణ్ ఇచ్చారు. అలాంటి హీరోస్ అందరిని తీసుకొచ్చి ఎంత అవమానించాడో చూశారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇది న్యాయమా అని అడుగుతున్నా. నోరిప్పితే నీ సినిమాలు ఆడవు, నీ ఆస్తులు ఉండవు, నిన్ను తిరగనీయం, నిన్ను జైల్లో పెడతావంటే ఇదేనా రాజ్యం అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. అందుకే యువతకు అడుగుతున్నా, మీకు ఒక సవాలు విసురుతున్నా, రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక విధ్వంసకారుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడడం మా 2-3 బాధ్యత, 3 పార్టీల బాధ్యత అని అడుగుతున్నా. ఇంటికొకరు తయారు కావాలి. రేపు ఎన్నికల్లో 5,000 ఇస్తాడు, 10,000 ఇస్తాడు, మళ్ళా మీ దగ్గర నుంచి 1,00,000 కాదు, మొత్తం మీ ఆస్తులని కొట్టేస్తాడు. అందుకే డబ్బుల వ్యామోహాలకు పోవద్దండి. క్వార్టర్ బాటలు ఇస్తే ఆ బాటలకు ఇది కావద్దండి. నిన్న మొన్న మీటింగులు చూసాం, 24 రోజులు చేశాడు. 24 రోజుల్లో బిర్యానీ పాకెట్టు, కూలి డబ్బులు ఒక 500, తర్వాత ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తే వచ్చిన వాళ్ళు బస్సులో కూర్చొని పేకాట ఆడుకున్నారు. కానీ మీటింగ్లు కూడా బానే పరిస్థితి. ఇప్పుడు మేము ఇక్కడ మీటింగ్ పెట్టాం, మేము మాట్లాడుతున్నాం, ఒక్కరు కూడా కథలు లేదంటే అది మీకుండే పార్టీల పైన విశ్వాసం, అవునా కాదా? అందుకే నేను చెప్తున్నా, ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు గెలిపే ధ్యేయంగా ముందుకు పోవాలి. నా మీద అభిమానం ఉండే కార్యకర్తలు అన్ని నియోజకవర్గాల్లో మిత్రపక్షాలను గెలిపించాలి. బీజేపీ పోటీ చేస్తే అక్కడ వాళ్ళని గెలిపించాలి. పక్కన నెల్లిమర్లో జనసేన పోటీ చేస్తే వారిని గెలిపించాలి. అదే మరి పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానం ఉండే మీరందరూ, ఉత్సాహంగా ఉండే యువత ఇక్కడ అదితిని గెలిపించాలి, ఇక్కడ సైకిల్ గుర్తుని గెలిపించాలి. ఇంకా ఆలోచించడానికి సమయం లేదు, యాక్షన్ లో దిగాలి, గెలిపే ధ్యేయంగా పనిచేయాలి. మళ్ళీ మన భవిష్యత్తు బాగుండాలంటే, గౌరవంగా బ్రతకాలంటే, ఆత్మ గౌరవంతో ముందుకు పోవాలంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తే తప్ప సాధ్యం కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. బీజేపీ నాయకులను కోరుతున్నాను, కార్యకర్తలు కోరుతున్నాను, నరేంద్ర మోడీ గారి సంకల్పం ఏదంతో దాంతో కూడా మనందరం కలిసి దేశం అభివృద్ధి కావాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలి, ఇక్కడ కూటమి గెలవాలి, ఎన్డీఏ గెలవాలి. ఇప్పుడు అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేష్ పోటీ చేస్తున్నాడు. విజయనగరంలో మీరు చూస్తే ఇక్కడే హెచ్చర్లలో అక్కడ బీజేపీ అభ్యర్థి ఉన్నారు. ఎక్కడ బీజేపీ అభ్యర్థి ఉంటే అక్కడ 3 పార్టీలు బలపరచాలి. అదే మరిగా 175 సీట్లు ద్వేయంగా పనిచేయాలి. పార్లమెంట్లు 25 గెలవాలి. ఈ రోజు కూడా సిగ్గు కూడా లేకుండా 175 గెలుస్తానంటాడు, 25కి 25 గెలుస్తానంటాడు. అంటే మైండ్ గేమ్ ఆడుతున్నాడు దుర్మార్గుడు. అవునా కాదా? కనీసం సిగ్గు ఎగ్గుంటే ప్రజలు ఎవరు రాకుండా ఉంటే నేను గెలుస్తా అంటున్నాడు. అందుకే నేనన్నా వై నాట్ పులివెందల, వై నాట్ పులివెందల. ఇలాంటి దుర్మార్గుడిని ఇంటికి పంపించాలంటే ఇక్కడ అపీల్ చేస్తున్న విజయనగరం కోర్టులో నుంచి పులివెందల ప్రజానీకంలో మార్పు రావాలి. చిత్తుగా జగన్మోహన్ రెడ్డి ఓడించి తద్వారా ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా అపీల్ చేస్తున్నా. మళ్ళీ నేను మాట్లాడతాం. అవసరమైతే పవన్ కళ్యాణ్ కూడా వెళ్తారు. మేము ఏం చేయాలో చేస్తాం. అల్టిమేట్ గా విజయనగరం మీటింగ్ చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది. గెలుపు కూటమిది, అనుమానమే లేదు. అందుకే చెప్తున్నా, హలో ఏపీ, బాయ్ బాయ్ జగన్. నేను చెప్పినా గట్టిగా చెప్పాలి. నేను హలో ఏపీ అంటే బాయ్ బాయ్ జగన్. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. ఓకే, హుషారుగా ఉన్నారు. 10 అయినా ఎక్కడ ఉత్సాహం. గెలిపే లక్ష్యం. అవునా కాదా? ఓకే, శభాష్. విజయనగరం మీటింగ్ అదర్స్ సూపర్ హిట్. ఇంకా బాక్స్ ఆఫీస్ హిట్ కావాలి 13వ తారీఖున. ఇవన్నీ ట్రైలర్సే. అవునా కాదా? శభాష్. అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అందరికీ నమస్కారాలు. మీ అందరూ కాసుపట్టు కమలానికే